హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో మిడ్ వీక్ మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, అల్లు అర్జున్ మోస్ట్ ఇప్పుడు అప్కమింగ్ మూవీ పుష్ప 2 ద రూల్. ఈ మూవీకి పార్ట్ 3 పుష్ప ద రూల్ అని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ సౌండ్ చేస్తుందంటే డెఫినెట్లీ, కానీ ఇప్పుడే కాదు. అల్లు అర్జున్ గారు చేయాల్సిన డైరెక్టర్ లిస్ట్ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, వేణు శ్రీరామ్. ఈ కమిట్మెంట్స్ అన్ని క్లియర్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారి హరహర వీరమల్లు మూవీ బతికే ఉంది భయ. ఈ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది. తొందరలోనే స్పెషల్ ప్రోమో రిలీజ్ చేస్తామని మెగా సూర్య ప్రొడక్షన్ వాళ్ళు నోట్ రిలీజ్ చేశారు. బిహైండ్ వుడ్ వాళ్ళు బెస్ట్ యాక్టర్గా నాని, బెస్ట్ డైరెక్టర్గా సౌరవ్, హాయనానా మూవీకి అవార్డు ఇచ్చారు. ఎస్ఎస్ఎంబి 29లో సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ని రీప్లేస్ చేసి పిఎస్ వినోద్ గారిని, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్ రీప్లేస్ చేసి కమల్ కనం గారిని తీసుకున్నారు. ఈ మూవీలో లీడ్ యాక్టర్గా మహేష్ బాబు, క్రిస్ హెమ్స్వర్త్, అలాగే ఇండోనేషియా యాక్ట్రెస్ షెర్సీ ఇస్లాన్ గారు నటించబోతున్నారు. రీసెంట్గా మహేష్ బాబు గారు బియర్డ్ లుక్లో కనిపించారు భయ. ఇవి చూస్తుంటే ఎస్ఎస్ఎంబి కోసం రాజమౌళి కంప్లీట్గా కొత్త టీంతో వర్క్ చేయబోతున్నాడని తెలుస్తుంది. స్కంద మూవీతో విపరీతంగా ట్రోల్స్కు గురైన బోయపాటి శ్రీను గారు విజయ్ దేవరకొండతో మూవీ చేయబోతున్నట్లు టాక్ నడుస్తుంది. ఓజీకి సాహోకి లింక్ ఉందా? సెప్టెంబర్ 27 మీరు సర్ప్రైజ్ అవుతారని డైరెక్టర్ సుజిత్ గారు చెప్పుకొచ్చారు. ఒకవేళ లింక్ ఉంటే ఎలా ఉంటుందో మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోండి. రీసెంట్గా సలార్ మూవీతో పాపులర్ అయిన శ్రీయారెడ్డి గారు ఓ ఇంటర్వ్యూలో ఓజీ ఈజ్ మోర్ బిగ్గర్ దెన్ సలార్ అని చెప్పుకొచ్చారు. యానిమల్ మూవీతో సక్సెస్ అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీలో హీరోయిన్ రోల్ ప్లే చేయబోతుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రిలీజ్ సూన్. జాన్వీ కపూర్ టాలీవుడ్లో గోల్డెన్ లెగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దేవరా మూవీ అవుట్పుట్ బయటకు రాకముందే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు మరియు రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న RC16లో హీరోయిన్గా కన్ఫర్మ్ అయింది. తమిళ యాక్టర్ తలపతి విజయ్ గారు తలపతి 68 మూవీ కంప్లీట్ అయ్యాక మూవీస్ని క్విట్ చేసి కంప్లీట్గా పాలిటిక్స్లోకి వెళ్తానన్నారు. మరి ఇంకా లియో 2 లేనట్టేనా? ఇంకా లియో క్యారెక్టర్ని ఎలా ఎండ్ చేస్తారనేది కామెంట్ చేయండి. చియన్ విక్రమ్ మరియు ధ్రువ్ విక్రమ్ కలిసి నటించిన మహన్ మూవీ థియేటర్లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేసి ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశారు. మరి మహన్ 2 వస్తుందా? డెఫినెట్లీ. చియన్ విక్రమ్ గారు మహన్ 2 అని ఒక పోస్టర్లో రిలీజ్ చేశారు. SK21లో శివకార్తికేయన్ గారు కంప్లీట్గా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లుక్లో కనిపించబోతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఈ మూవీ టైటిల్ టీజర్ను ఫిబ్రవరి 16న రిలీజ్ చేస్తామన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా సాయి పల్లవి నటించబోతుంది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి కల్కి మూవీ నుంచి అప్డేట్ వచ్చింది భయ. ఈ మూవీలో ఒక రొమాన్స్ సాంగ్ను ప్రభాస్ మరియు దిశా పటానీ గారు ఫారెన్ లొకేషన్లో, అది కూడా అండర్ వాటర్లో చేయబోతున్నారంట. అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.